దృశ్య శ్రవణ తరగతులకు స్వాగతం. సమర్పణ మండల గురునాథం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుత్బులాపూర్ మేడ్చల్. వ్యాకరణం. ఈరోజు మనం సంస్కృత సంధులను గురించి తెలుసుకుందాం. సవర్ణ దీర్ఘ సంధి. సూత్రము: ఆయి ఊరులకు అవే అచ్చులు పరమైన క్రమముగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. ఉదాహరణకు ప్రళయ ప్లస్ అగ్ని ప్రళయాగ్ని, భాను ప్లస్ ఉదయము భాను ఉదయం. గుణసంధి. సూత్రము: అకారమునకు ఈ ఊరులు పరమైన క్రమముగా ఏవో అర్లు ఏకాదేశమగును. ఏవో అర్లు గుణాలు. గుణాలు ఆదేశంగా వచ్చినా అది గుణసంధి అవుతుంది. ఉదాహరణకు వధాన్య ప్లస్ ఉత్తమ వధాన్యోత్తమ, అసుర ప్లస్ ఉత్తముడు అసురోత్తముడు. యనాదేశ సంధి. సూత్రము: ఈ ఊ రులకు అసవర్ణాచ్చులు పరమైతే య వ రాలు ఆదేశంగా వస్తాయి. ఉదాహరణకు అణు ప్లస్ అస్త్రము అణ్వస్త్రము, దివ్య ప్లస్ ఓషధి దివ్య ఔషధి. వృద్ధి సంధి. సూత్రము: అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమవుతే ఔకారము వస్తాయి. ఉదాహరణకు సుర ప్లస్ ఏక సురైక, వన ప్లస్ ఓషధి వనౌషధి. ఇంతవరకు మనము కొన్ని సంస్కృత సంధులను గురించి తెలుసుకున్నాము.